ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం భూ కబ్జాల నిరోధకానికి తీసుకొచ్చిన కొత్త చట్టానికి ఆమోదం తెలపాలని కోరారు. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ను అభ్యర్థించారు. రాష్ట్రంలో వివిధ రోడ్డు ప్రాజెక్టులపై నితిన్ గడ్కరీతోనూ చర్చించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కీలకమైన భూ కబ్జా నిరోధక చట్టాన్ని వీలైనంత త్వరగా ఆమోదించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో నాయకులు, అధికారులు కుమ్మక్కై బలవంతంగా ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేర్చారని, ఇళ్ల పట్టాల పంపిణీ ముసుగులోనూ చాలా భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం వివరించారు. ప్రభుత్వ భూములు, అటవీ, బంజరు భూములు ఆక్రమించారని తెలిపారు. అలాంటి అక్రమాల్ని కఠినంగా అణచివేయడానికి భూ కబ్జా నిరోధక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని, సాధ్యమైనంత త్వరగా దీనికి ఆమోదం తెలపాలని అమిత్ షాను కోరినట్లు సీఎం వెల్లడించారు. Today, single largest problem for me is petitions and land grabbing. In computerization, there is a problem. Checks and balances are not there. Then naturally, leaders and administration colluded by forcibly private lands are included in 22A. This bill, AP Land Grabbing Provision Bill, even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for approval. I request him to clear at the earliest. That also PD, you can book cases against them. Every 10 complaints, 6-7 are mainly land grabbing. These 5 years is a very bad period. Never have seen this type of problems we are facing. But we wanted to totally control land grabbers and also land records we want to verify. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమైన చంద్రబాబు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందజేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అప్పులతో రాష్ట్రం అప్పులు తీసుకునే అవకాశం కూడా కోల్పోయిందన్నారు. Finance Minister, I met her. Even one project we are discussing now, Polavaram to Banakacherla, intra-linking of rivers. With this, we can link Vamsadhara, Nagavali, Godavari, Krishna and Penna. So that drought area of Rayalaseema will be benefited. Polavaram is going to complete by 2027. If we can connect this, water will go to Banakacherla. That is the gateway of Rayalaseema projects. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు అమరావతి ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ బందరు పోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించారు. విజయవాడ తూర్పు బైపాస్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని గడ్కరీని కోరారు. అలాగే శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ లేదా రహదారుల విస్తరణ చేపట్టాలని, అమరావతి వినుకొండ, విశాఖ మూలపేట రహదారులు వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్లు పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు.